ప్రముఖ తమిళ నటులు ధనుష్ అలాగే ప్రముఖ హీరోయిన్ అయినటువంటి నయనతార మధ్య ఈ వివాదం రోజు రోజుకి ముదురుతూ ఉంది. వీరు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నయనతారకి ధనుష్‌కి మధ్య విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? వీళ్ళిద్దరి మధ్య అసలు గొడవకి కారణం ఏంటి? అది ఎక్కడి వరకు దారి తీసింది? అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు, సాథ్ మాట్లాడారు. శ్రవణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రముఖ తమిళ నటులైనటువంటి ధనుష్ గారికి అలాగే ప్రముఖ హీరోయిన్ అయినటువంటి నయనతార గారికి మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి అయితే చేరాయి. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు బురద చల్లేటువంటి ప్రయత్నం అయితే చేసుకుంటూ ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరి గొడవకి కారణం ఏంటి? అది ఇప్పుడు ఎక్కడి వరకు దారి తీయబోతుంది అంటే ఏం చెప్తారు? ఎక్కడి వరకు దారి తీస్తుందని మనం అంతనగా ఏమి అంచనా వేయలేకుండా అసలు ఎందుకు ప్రారంభమైంది, ఏమిటి పరిణామాలు, సంస్కృతి, ఈ కల్చర్ ఏంటి సినిమా ఫీల్డ్ లో అనేది మనం కొంచెం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. సినిమా ఫీల్డ్ లో వ్యక్తుల మధ్య పరిచయాలు, గ్యాసిప్స్, అనుబంధాలు తాత్కాలికంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే రాజకీయాల్లో ఉంటుంది, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. అలాగే సినిమా ఫీల్డ్ లో కూడా కొంచెం శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. మిత్రులుగా ఉండకుండా విడిపోతారని చెప్పలేం, కానీ మిత్రులు కొనసాగుతూనే ఉంటారు. గతంలో కొంచెం సంస్కృతి ఎలా ఉండేదంటే ఆరోగ్యకరంగా ఉండేది. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు వీళ్ళంతా కూడా ఉన్నప్పుడు ఏఎన్ఆర్ కూడా వాళ్ళ మధ్య సినిమా ప్రచన్నమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఆరోగ్యకరంగా ఉండేది. ఒకటి రెండు సందర్భంలో ఉంటే మాట పెరగడం, ఆ మాట కూడా ఎవరో పితూర్లు మోసే వాళ్ళ వల్ల జరిగిందని తెలుస్తూనే అయినా కూడా కొన్నాళ్ళు కొంచెం ఈగో స్టేజ్ మీద వాళ్ళు మొదట పలకరించకపోవడం, తర్వాత వీళ్ళు తర్వాత దాన్ని కంటిన్యూ చేయడం, కొన్నాళ్ళు అలా కొనసాగిన తర్వాత ఏదో ఒక శుభ సమయాన్ని వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం, అది కూడా హెల్దీగానే ఉండేది. బహిరంగంతా విమర్శించకుండా, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారి మధ్య రాజకీయ విభేదాలు వచ్చినప్పటికీ, ఏఎన్ఆర్ ఎన్టీ రామారావు మధ్యలో కూడా వచ్చినప్పటికీ కూడా సమస్య పోయింది. తమిళనాడులో కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. అయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటిది ఏంటంటే మధ్య సహజంగా అభిప్రాయ భేదాలని చెప్పారు. ఇక్కడ నయనతారది కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు, గ్యాప్. ఆమె ప్రేమతో, ఆర్ద్రతతో ప్రశ్నిస్తూనే చాలా అంశాలు లేవనెత్తింది ధనుష్ గారిని. వాస్తవం దీనికి కారణం ఏంటి అంటే మనందరికీ తెలిసింది, నెట్ఫ్లిక్స్ అనేది ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎవరు తమ ప్రతిభని తమకు తాముగా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకునేటువంటి అవకాశాలు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చాలా ఈజీగా ఉంది. ఇంకా చెప్పాలంటే యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా డెడ్ ఈజీగా ఉంది. అయితే కొన్నాళ్ళు సామర్థ్యం చెప్పినట్టు కొంత దశ దాటిన తర్వాత ఈ హీరోలు కానీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత తమ అభిరుచి తగ్గట్టు తమ కోరిక నెరవేర్చుతో పాటు వాళ్ళు మళ్ళీ సినిమా నిర్మాణ రంగంలోకి రావడము, దర్శకత్వం రావడము, ఏదో ఒక రకంగా చేయడం అనేది సహజం. అలాగే నయనతార గారు తమ వ్యక్తిగత జీవితాన్ని ఒక సిరీస్ లా పరిచయం చేస్తూ తాను ఎదిగిన క్రమం, సినిమాలో ఒడిదొడుకుల క్రమం కానీ తమ ఎదిగిన గ్రాఫ్ అంతా కూడా ఒక సిరీస్ లా తయారు చేసేసి నయనతార బిహైండ్ ది ఫెయిర్ అండ్ టైల్ అని చెప్పి, అంటే ఆమె నయనతార వెనకల ఒక ఫెయిర్ గా ఉన్నటువంటి కథ ఏంటి, అసలు ఆమె వెనక ఉన్నటువంటి అందమైన కథ ఏంటి, ఆ నయనతార వెనక ఉన్న కథాంశంతో ఒక సిరీస్ చేస్తుంది. ఇది బయోగ్రఫీ ఫిలిం అని చెప్పాలంటే ఆమె జీవిత చరిత్రలు చెప్తా ఉన్నప్పుడు ఎవరైనా జీవిత చరిత్రలో మాక్సిమం 99% సత్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాలు చెప్పలేకున్నప్పుడు వాళ్ళ అంతర్మదనాన్ని రాస్తుంటాం. ముఖ్యంగా చాలాసార్లు మనం గాంధీజీ గారి ఆత్మకథ చూస్తే చదివిన వాళ్ళకి తెలుస్తుంది ఆయన ఏ విధంగా అంతర్మదనం పడి తనకు తానుగా సమస్యల నుంచి బయటపడటానికి ఏ విధంగా ప్రయత్నం చేశాను. ఇట్లాంటివన్నీ కూడా ఉంటుంది, దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఆమె సినిమాలో వచ్చిన క్రమంలో ఆమె సినిమా దశలో ప్రధానమైనటువంటి అంకం ఏంటంటే ననం రౌడీ దాని, అంటే నేను కూడా రౌడీ, నేను ఒక సినిమా హిట్ సినిమా ఉంటుంది, తమిళ్లో ఉంటుంది. అది దాంట్లో ప్రధాన భూమిక పోషించింది. మంచి సినిమా బాగానే. ఇక్కడ ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుంది, ఎందుకంటే కీలక రోలు ఆమె నయనతార సినిమా చరిత్రలో కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా
ఈ ననం రౌడీ దాని అనే సినిమా కూడా కీలకమైనది. ఎందుకు అంటే ఆ సినిమా దర్శకుడైనటువంటి విఘ్నేష్ శివన్ని ఈమె వ్యక్తిగత జీవితంలో ప్రేమించడం, అన్యోన్యంగా ఉండడం, తర్వాత ఉమ్, విడిపోవడం ఇవన్నీ జరిగింది. ఇది ఒక కారణం. అయినా కూడా ఆ దశను చెప్పే క్రమంలో మరి అది సినిమా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ సినిమా తాలూకు క్లిప్‌లు వాడుకోవడము, ఆ సినిమా తాలూకు సన్నివేశాలు వాడుకోవడము, చేయడం అనేది ఒక ట్రైలర్‌గా వాడుకుంటాం. చాలా చాలా చరిత్రలో మనం చూసాం. నేను డాక్యుమెంట్ రౌడీని చిత్రీకరణ సమయంలోనే ధనుష్ కి అలాగే నయనతారకి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. దానికి కారణం ఆ చిత్రం షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమలో పడిందని 30 రోజుల్లో పూర్తి చేయాల్సినటువంటి సినిమాని 80 రోజుల వరకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో దగ్గరగా ప్రొడ్యూసర్‌గా ఉన్నటువంటి ధనుష్ గారికి 8-10 కోట్ల రూపాయలు లాస్ వచ్చిందని, అక్కడి నుంచే వారిద్దరికీ మనస్పర్ధలొచ్చాయని, ఆ తరువాత ఆ సినిమా ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో నయనతారకి ఒక అవార్డ్ రావడం, అవార్డ్ ఫంక్షన్‌లో కూడా ఆ చిత్రం గురించి నయనతార మాట్లాడుతూ, "ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. టీమ్ అంతా హ్యాపీగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా లేరు" అంటూ ధనుష్ గారిని టార్గెట్ చేసినట్లుగా కొన్ని వార్తలైతే అప్పుడు గతంలో వచ్చాయి. అసలు వీరి వివాదానికి కారణం గూడా ఆ ఈవెంటే అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి నిజమేనా? కరెక్టే. అదే విషయాన్ని ఆమె ఏం చేసింది ఫస్ట్ నెగోషియేట్ చేసింది. యాస్ ఎ సినిమా ప్రొడ్యూసర్ అంటే మళ్ళీ ద ధనుష్ గారే కాదు చిత్రాన్ని. హ్మ్. ధనుష్ గారే నయనతారని రికమెండ్ చేయడం గాని, విఘ్నేష్ పరిచయం చేయడం గాని, ఆ సినిమా కూడా వాస్తవానికి అయితే అది ఆల్రెడీ వేరే వాళ్ళ ప్రొడక్షన్‌లో ఉన్నటువంటి సినిమా అని తెలుస్తా ఉంది. ఆ సినిమాని వీళ్ళు టేక్ ఓవర్ చేసేసారు. అంటే కథాంశం హ్మ్. నచ్చి కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ధనుష్. అనుకున్న బడ్జెట్ కన్నా పెరుగుతుంది. సహజంగా ఏంటంటే ఇప్పుడు ధనుష్ అన్ని మాటలు చెప్తున్నా, ధనుష్ చిత్ర ప్రొడ్యూసర్‌ని అడిగితే చెప్తాడు. సాధక బాధలేంటి, ధనుష్ వల్ల గాని, ధనుష్ వ్యవస్థ ధనుష్‌తో పనిచేస్తున్నప్పుడు జరిగినట్టు సాధక బాధలు కూడా చెప్తుంటారు. అంటే సినిమా నిర్మాణ దశలో చాలా సింపుల్‌గా చెప్పాలంటే ఒక తల్లి పాపని కనేటప్పుడు కన్న తర్వాత ఎంతో ముద్దుగా కనిపిస్తుంది చూసేవాళ్ళందరికి. కానీ ఆ పాపని కనడానికి ఎన్ని బాధలు పడుతుందని తల్లికి మాత్రం తెలుస్తుంది. అన్నట్టుగానే సినిమా రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్ పడే బాధ అందరూ బాధలు పడ్డా ప్రొడ్యూసర్ బాధ ఏంటంటే అది బడ్జెట్‌కి సంబంధించిన బాధ. డేట్స్ దొరకకపోవడం. ఆ డేట్స్ కోసం గాని, వివిధ రకాల వాళ్ళ కోసం అయిన వాళ్ళకి కాళ్ళు పట్టుకోవడం, కాని వాళ్ళకి అడుగు పట్టుకోవడం. ఎవరైనా అన్నా కూడా ఓర్చుకోవాల్సిన నాకు ఎందుకంటే సినిమా రంగంతో దగ్గర పరిచయాలున్నాయి. దర్శకత్వ శాఖ పనిచేసిన వాడిని కాబట్టి ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రొడక్ట్ బయటికి రావాలని చాలా ఓర్చుకుంటూ ఉంటారు. అట్లాంటి బాధ ఏమైనా పడుండవచ్చు. ధనుష్ పడలేదని అనట్లేదు. లేదా నయనతార కోఆపరేట్ చేయకపోవచ్చు. నయనతార డేట్స్ అడ్జస్ట్ చేయకపోవచ్చు. డేట్స్ అడ్జస్ట్ చేసినా కూడా వచ్చినప్పుడు సహజంగా స్టార్ ఉండడం ఉన్న వాళ్ళు ఏంటంటే కొంత యాటిట్యూడ్ చూపిస్తుండొచ్చు. అంటే టైంకు షెడ్యూల్‌లోకి రాకపోవడం, షార్ట్స్ రాకపోవడం, వచ్చి పండుకోవడాలు, టైమ్ పాస్ చేయడం ఇట్లాంటి లేట్‌గా రావడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నయనతార చేసిందన్న అభియోగం కాదు. ఇట్లాంటి బాధలైతే పడుండొచ్చు. ఏదో ఒక బాధ అయితే ధనుష్ పడుండొచ్చు దానివల్ల. అది కావచ్చు లేదా పర్సనల్ రిలేషన్ అంటే వీళ్ళకి ఆఫ్ సినిమా అంటే సినిమా షూట్ తర్వాత మామూలు ప్రపంచంలో వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఏది విఘ్నేష్ ఆల్రెడీ ఫ్రెండ్ కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి వచ్చిన విభేదాల వల్ల కావచ్చు, ఏదైనా ఇగో ప్రాబ్లమ్ ఉండవచ్చు. అంటే సినిమా నిర్మాణ దశలో నయనతార వల్ల ఇబ్బంది పడి ఉండవచ్చు. లేదా రియల్ లైఫ్‌లో కూడా ఏదన్నా ఈ అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. అవన్నీ కూడా ఆయన సంఘర్షణ పడి ఉన్నమాట కావచ్చు. కానీ ఇక్కడ నయనతార ఆ సినిమా క్లిప్‌లు వాడుకోవడానికి పర్మిషన్ అడిగింది. చాలా కాలం నుంచి బహుశా 2 ఇయర్స్ నుంచి ఏదో ఆమె నెగోషియేట్ చేస్తా ఉంది. రేపు హ్మ్. 18వ తారీఖు అంటే ఆల్రెడీ ఈరోజు. ఈరోజు నుంచి ఆ స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా అయితే 'ననం రౌడీ' అనే సినిమా ప్రస్తావన చెప్పినప్పుడు ఒక 3 సెకండ్ల క్లిప్ ఏదో వాడుకుంది అని నోటీస్ పంపించాడు ధనుష్. దానికి హ్మ్. 10,00,00,000 నష్టపరిహారం పంపించాడు. హ్మ్. ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఏంటంటే 3 సెకన్ల వీడియో వాడుకున్నందుకు కాపీ రైట్స్ యాక్ట్ అప్లికేబుల్ కాదు. డిజిటల్ రంగంలో నాకున్న అవగాహన ప్రకారం తెలంగాణ ఆన్‌లైన్ డిజిటల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి 10 సెకండ్స్ అయితే ఎవరైనా వాడుకోవచ్చు. 10 సెకండ్ లోపు ఎవరైనా వాడుకోవచ్చు. దట్ సినిమా క్లిప్స్ అయినా సరే, వ్యక్తిగత ఫోటోలైనా సరే. వ్యక్తిగత ఫోటోలకు రిస్ట్రిక్షన్ లేదు. కొందరు మాత్రం కొన్ని సందర్భంలో సెలబ్రిటీ చిరంజీవి లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు సినిమాల్లో రాజమౌళి సినిమాలుగా క్లిప్‌లు ఎవడు వాడకుండాను, వాడితే కాపీ రైట్స్ వాళ్ళకే ఉండేలాను వాళ్ళ ఫేస్‌బుక్ పేజ్‌లో మాత్రమే పోస్ట్ అవుతాయి. ఆ స్టిల్స్ ఎక్కడ కనిపించినా కూడా కాపీ రైట్స్ వస్తాయి. ఆ సిస్టమ్ కొన్నాళ్ళ నుండి బహుశా ఇప్పుడు లేదు. అంటే 10 సెకండ్స్ అని వాడుకోవచ్చు. ఫోటోలు ఎవరైనా వాడుకోవచ్చు. అట్లాంటప్పుడు ఈ 'నయనతారకు' ఈ కాపీరైట్ ఉల్లంఘించినట్టుగా నాకైతే అనిపించట్లేదు. ఒకవేళ ఉల్లంఘించినా కూడా అది పెద్ద నేరం కూడా కాదు. ఎందుకంటే 3 సెకండ్స్‌ది. దాని చేత
10 కోట్ల వాల్యుబుల్ అయితే కాదు. కానీ ఇది వ్యక్తిగతంగా ఉంది. అయితే మా ఆర్ద్రతను గాని, మేము వచ్చిన జీవన క్రమాన్ని పెంచుకోవడం గాని, మీరు ఈ విధంగా అడ్డుకోవడాన్ని నేను బాధపడ్డానంటూ మానసికమైన వేదనకు సంబంధించిన ప్రస్తావన బాగా తీసుకొచ్చింది. కష్టపడి పైకొస్తాము. మీకంటే రెడీమేడ్‌గా ఫ్యామిలీ సినిమా ఫీల్డ్‌లో ఉంది. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళం చాలా కష్టపడతాము. మా చరిత్ర తెలుసుకోవాలని ఉమ్. ఆడియన్స్ ఉంటుంది. చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అయినా మీరు నయనతార ఈ వివాదాన్ని ఇప్పుడెందుకు పెద్దది చేస్తూ ఉన్నారు? ఇప్పుడెందుకు అంటే ఈ రోజు బహిరంగ నుంచే లేఖ స్ట్రీమింగ్ కదా! రాశారు? యాక్చువల్‌గా అయితే నాకు అవగాహన ప్రకారం ఈ రోజే స్ట్రీమింగ్. ప్లస్ ఉమ్. దాన్ని ఆపడం ప్రయత్నం చేయడం కానీ అంటే స్టే ఆర్డర్ ఇస్తుండొచ్చు. ఏదైనా సందర్భం తప్పితే. అంటే ఆల్రెడీ 10,00,00,000 నష్టపరిహారం ఫేస్ చేస్తూ ఆల్రెడీ నాకు నా దగ్గర మళ్ళీ ఒక ప్రొడక్షన్‌కో 10,00,00,000 ఏమో పెట్టుండొచ్చు. 5-10,00,00,000 పెట్టుండొచ్చు ఆ ప్రొడక్షన్. ఆ ప్రొడక్ట్ కోసం. ఇదంతా ఆగిపోయి ఉంటుంది గదా! తను నమ్మో తాను పెట్టుండొచ్చు. తన నిర్మాత ఎవరైనా పెట్టినా కూడా కొత్త వివాదమే గదా! అదే 3 సెకండ్ క్లిప్ కోసం వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి విభేదాల దృష్ట్యా అది నయనతార వల్ల ధనుష్ బాధపడి ఉండవచ్చు. కానీ దాంట్లోని ఓకే. చూసి ఈ ప్రొడక్ట్ ఇబ్బంది పెడతాం అంటున్నాడు. బహుశా ఒకవేళ మీరన్నట్టుగానే ఇక్కడ వస్తున్న వార్తల ప్రకారం చూసినా షెడ్యూల్ అప్పుడు బడ్జెట్ దాటడానికి కానీ, సినిమా పేలగా రావడం గాని, పెర్ఫార్మన్స్ నచ్చలేదని కామెంట్ చేయడం కానీ, పెర్ఫార్మన్స్ నచ్చింది, నచ్చకపోవడం అనేది అది ప్రస్తావించాల్సిన అవసరం కాదు. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఉండాలి. పెర్ఫార్మన్స్ ఆర్టిస్టా కాదని. ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్‌ని ఇంకో ఆర్టిస్ట్‌లా కామెంట్ చేయడం కూడా చాలా తప్పది. ఎందుకంటే హ్మ్, ఎవరి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఎవరు ఫీల్ అయింది వాళ్ళు చేస్తారు. నచ్చకుంటే నువ్వు ఓకే చెప్పకూడదు. టేక్ ఓకే చెప్పినావంటే నువ్వు అయిపోయింది. ఇక అంటే దాని తర్వాత నయనతార కామెంట్ చేయడం ధనుష్‌కి కష్టం. రాసినటువంటి లేఖలో కూడా శ్రవణ్ గారు, మీరు లీగల్‌గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అంటూ అంటే ఒక నాకు అంశాన్ని అవును అయితే ఆవిడ లీగల్‌గా మెన్షన్ కరెక్ట్ అయిందా? చేశారు. అంటే ఏంటి? ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి చెప్పాలి అంటే అనుమతి లేనిది 3 సెకండ్స్ వాడుకోవడం తప్పేం లేదు. దానికి వాళ్ళు లెటర్ ఇవ్వడం కూడా వ్యక్తిగత జీవితాన్ని అడ్డం పెట్టుకొని చేయడం వల్లనే జరిగింది. వాస్తవం ఇద్దరిది తప్పు ఉండవచ్చు. ఎందుకంటే అవసరమైతే ధనుష్ గారితోటి ప్రైవేట్‌గా మీన్స్ అంటే సినిమా పెద్దలతోటి మాట్లాడిచ్చి ఏదైనా చేసుంటే బాగుండేది. కానీ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా తీసుకొని ఆమె ర ర ఆమె ఒకవేళ 10,00,00,000 లెటర్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా బహిరంగ లెటర్ రాయకుండా ఉండి, సినీ పెద్దలతోటో మన గతంలో మనకు దాసనారాయణ గారు ఉండేవారు. మనకు హ్మ్. పెదరాయుడుగా. సినీ పరిశ్రమలో ఏదైనా సమస్యలుంటే ఆయన పెద్దరికంతో ఆ సమస్యల పరిష్కారం దిశగా అవును. అడుగులేసారు. అవును. తమిళనాడులో కూడా రజనీకాంత్ గారైతేనేమి, విజయ్ ఇప్పుడున్న పొలిటికల్ సౌండ్స్ అయితేనేమి, హ్మ్. ఎవరైనా సరే వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఉంటే బాగుండేది. మరి చూద్దాం దీనితోటి సమస్య పోతదా? పెరిగిపోతదా? అనేది కూడా వెయిట్ చేయాల్సింది. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ అండి.